श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्र पवित्रं नारायणतीश्वरच्छात्रं वन्दे दासकुटिष्ठं रामानुजदासस्वामिनं नमो नमः। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं भवत्यश्विनि नक्षत्रमस्वीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगाश्वो वाजी हयो हरिः। 2025 సంవత్సరం 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ తులారాశికి కూడా సరిగా చెప్పాలంటే 4 గ్రహాలు బాగున్నాయి. శని, బుధుడు, శుక్రుడు, కేతువు బాగున్నారు. ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమిటంటే మరి వ్యాపారం, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఇనుముకి సంబంధించిన వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి. మరి ఇల్లు కట్టుకునేవాళ్ళు, ఇల్లు కొనుక్కునేవాళ్ళు, ఇళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారం చేసేవాళ్ళు అంటే శానిటరీ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇటుక కావచ్చు, ఇంటికి సంబంధించిన ఐరన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది. ఈ మరి కేతువు ఏకాదశంలో ఉన్నాడు. వీళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. కానీ వీటికి అడ్డంకి ఏమిటాయంటే మరి రవి బాగాలేరు, గురువు పూర్తిగా బాగాలేరు, మరి రాహు బాగాలేరు. కానీ సగమే బాగుంది, సగం బాగాలేరు. ఈ బాగున్నది మీకు అనుభవించేలోకి రావాలి అంటే ఎట్లా ఉంటుంది అంటే శరీరం అంతా బాగుందండి. ఒక కాలికి దెబ్బ తగిలింది. ఆ కాల్లో కూడా బొటన వేలికి తగిలిందండి దెబ్బ. బొటన వేలికి తగిలితే చెప్పేసుకోలేవు. బొటన వేలు వాచిపోయింది, చెప్పేసుకోలేవు. అసలు ఎట్లా ఉంటుంది నడుద్దామో, చెప్పు లేకుండా నడుద్దామంటే నడవలేవు. మరి చెప్పేసుకొని నడవాలంటే నడవలేవు. చెప్పు లేకుండా నడిస్తే మట్టి తగులుకుంటుంది. అట్లా ఏదో ఇబ్బంది, చెప్పడానికి వెళ్ళిన ఇబ్బంది ఏమి లేదండి. కుడి చేతికే దెబ్బ తగిలింది అనుకుందాం. కుడి చేతిలో ఈ వేలికి దెబ్బ తగిలిందండి. ఈ వేలు కదలటంలా. అన్నం తినగలుగుతావా? ఈ 4 వేలతో చేయగలవా? చెంబు పట్టుకోవాలంటే పట్టుకోగలవా? మంచినీళ్ళ గ్లాసు పట్టుకోగలవా? పట్టుకోలేవు. ఈ వేలు చాలా ప్రధానమైంది. ఈ వేలు పనిచేయకపోయినా, కాలి బొట్టన వేలు పనిచేయకపోయినా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రధానమైనవి నీకు ఇబ్బంది కలిగే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా మంచిది. కానీ ప్రత్యేకించి చెప్పాలి అంటే ఈ తులారాశికి తులా వృషభయోర్భృగు శుక్రుడు అధిపతి. ఆ శుక్రుడు బాగున్నాడు. ఈ శుక్రుడు బాగున్నప్పుడు మీకు చాలా మేలు జరుగుతుంది. ఈ మేలు జరగటానికి మిగతా గ్రహాల దోషాలు ఉన్నాయి. కాబట్టి దీనికి ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం. అట్లా కాకపోతే హస్త సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవడం మంచిది. తర్వాత వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే మరి కాలసర్ప దోషం ఉందా, కుజ దోషం ఉందా, ఈ దోషాలు లేకుండా చూసుకోవాలి. ఒకటి. రెండోది ఏమిటంటే షష్టాష్టకాలు అంటారు. ఒక లగ్నం రాశి నుంచి ఇంకో రాశికి 8వ రాశి, పెళ్లి కొడుకు రాశి నుంచి పెళ్లి కూతురు రాశి 8వ రాశి, పెళ్లి కొడుకు రాశి దగ్గర నుంచి పెళ్లి కూతురు రాశి 6వ రాశి. ఇది షష్టాష్టకం అంటారు. ఈ షష్టాష్టకం ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఇక వీళ్ళు ఒక చోట ఉంటే బతకరు. ప్రాణమైనా తీసుకుంటారు కానీ వీళ్ళిద్దరు కలిసి ఉండలేరు. ఈ షష్టాష్టకాలు ఎవరు చుట్టలేరు. ఈ షష్టాష్టకాలు చూడాలి. ఇవన్నీ జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తాయి. జన్మ నక్షత్ర రీత్యానే వస్తుంది. ఇది జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకుంటేనే మంచిది. అట్లా కాకుండా ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. అందులో ఎప్పుడు కూడా ఒక మాట చెబుతా వినండి.
రోజు ఒక టైంకే అన్నం తింటావా? ఎట్ట పడితే అట్ట తింటావా? పొద్దున్నే అన్నం తినమంటే తింటావా? ఏంది పొద్దున్నే అన్నం ఏంది? టిఫిన్ చేస్తా, ఇప్పుడు అన్నం పెడతావేంటి అంటారు. సరే అది కాదండి, పొద్దున్నే కాదు 10 గంటలకు అన్నం తినవయ్యా, టిఫిన్ చేయకుండా టిఫిన్ చేయలేని అన్నం పెడతాను, అది కూడా ఇష్టం లేదు. అన్నం తినే టైంకి అన్నం తినాలి, టిఫిన్ చేసే టైంకి టిఫిన్ చేయాలి, నిద్రపోయే టైంకి నిద్రపోవాలి. ఇది చేస్తేనే మనిషికి అన్ని విధాలా బాగుంటుంది. అట్లాగే నీవు చేసే పనుల్లో మంచి ఏమిటి, చెడు ఏమిటి అనేది ఒకటి కావాలి. ఇవాళ జరుగుతున్నది ఏమిటా అంటే పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న దాకానే ఆనందం. తర్వాత ఆడపిల్లలు దొరకట్లేదు, ఆడపిల్లలు తగ్గారు. పెళ్లి జరగాలి అంటే ఏదో పిల్లలు దొరికితే చేసుకున్నాం, జాతకాలు పూర్తిగా చుట్టలే, పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవుతుంది? చదువు వల్ల బయట తిరగటం బాగా అలవాటు అవుతుంది. బయట తిరగటంలో అందరూ కూడా సక్రమంగా ఉన్నా కూడా వాళ్ళని చెడగొట్టేవాళ్ళు ఉన్నారు. ఇట్లా కొన్ని రకాలుగా చెడు జరుగుతుంది. మరి పెళ్ళయిన తర్వాత ఇద్దరు చదువుకొని ఇద్దరు ఒక ఉద్యోగం చేస్తుంటే నువ్వు ఎక్కువ ఏంటి, నేను తక్కువ ఏంటి, ఈ తేడాలు వస్తున్నాయి. ఇట్లా వచ్చేసి గొడవలు పెట్టుకొని వైరం పెట్టుకొని కోర్టులకు ఎక్కి నానా గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటి చెబుతున్నా ఏమిటంటే అన్నం ఉన్నది, మంచినీళ్ళు ఉన్నాయండి. మంచినీళ్ళు ఇవ్వకుండా మంచినీళ్ళు తాగకుండా అన్నం తినగలుగుతావా? మంచినీళ్ళు లేకుండా అన్నం తింటాం అనేది జరిగే పని కాదు. మంచినీళ్ళు ఉంటేనే, మంచినీళ్ళు తాగలిగితేనే అన్నం తింటావు. కాదండి గుండె పట్టిందనుకో, మంచినీళ్ళు దొరకలేదనుకోండి, ప్రాణం కూడా పోతుంది. అట్లాగే అన్నానికి మంచినీళ్ళకి ఎట్లాంటి సంబంధం ఉందో భార్యాభర్తలు ఇద్దరు కూడా అట్లాంటి సంబంధం ఉంది. నువ్వు ఎక్కువ ఏమిటి, నేను తక్కువ ఏమిటి కాదు, ఇద్దరూ సమానమే. ఒకళ్ళకొకళ్ళు తేడా అంటూ లేదు. అన్నము నీళ్ళు ఎట్లా ఉన్నాయో రెండు ఎట్లాగో భార్యాభర్త ఇద్దరు కూడా అంతే. ఇప్పుడు పాలు నీళ్లు ఉన్నాయండి, నీళ్ళల్లో పాలు పోసినా, పాలల్లో నీళ్లు పోసినా నీళ్ళ రంగు మారిపోయి తెల్ల రంగు వస్తుంది. ఆ తెల్ల రంగు రావడం అంటే ఏంటంటే ఆడమనిషి వల్ల నల్లటి నీళ్లు పాలు పోస్తే ఎట్లా తెలుపొచ్చిందో ఆడమనిషి చాలా గొప్పదై మంచి హృదయం కలిగినటువంటి స్త్రీ అయితే ఎటువంటి నీచుడైనటువంటి పురుషుని పెళ్లి చేసుకున్నా ఆ కుటుంబం బాగుపడుతుంది. అన్నింటినీ ఓర్చి పిల్లల్ని పైకి తీసుకొస్తుంది. ఒక చోట చెబుతూ ఉన్నా ఏమిటంటే ఈ తులారాశిలో నేను చెప్పాలని చెబుతూ ఉన్నా. ఎందుకంటే చదువు లేదండి, పల్లెటూళ్ళలో ఉంటారు, పొలాలకు పోతారు, కూలి పని చేస్తారు భార్యాభర్త ఇద్దరు కూడా. మరి కొన్ని కులాల్లో అలవాటు ఏం పడ్డారంటే మొగుడు సంపాదించిన డబ్బులు మొత్తం తాగుతాడు, పెళ్ళాన్ని సంపాదించుకొచ్చి ఇంట్లో అన్నం పెడుతుంది. ఆ పెళ్ళాన్ని సంపాదించిన డబ్బులు కూడా పెళ్ళాన్ని పడేసి కొట్టి డబ్బులు తీసుకొని వెళ్ళి వాడు తాగుతాడు. అట్లా చేసినా కూడా ఆ ఆడమనిషి భర్తని వదలదు. వెళ్ళి ఎక్కడున్నాడో వెతుక్కొని వాడు తాగి ఎక్కడో పడిపోతే వాడిని ఇంటికి తీసుకొచ్చి వాడిని స్నానం చేయించి వాడికి మంచి గుడ్డలేసి వాడికి నోట్లో అన్నం పెట్టి వాడికి మత్తు తీరిందాక వాడిని ప్రాణానికి ప్రాణంగా చూస్తుంది. ఆమెకి ఎవరు విద్య నేర్పారండి? ఇవన్నీ కూడా ఈ విద్య ఎట్లాంటిది అంటే చాలా గొప్ప విద్యది. అటువంటి వాళ్ళకి దండం పెడతా, దండం పెట్టి తీరాలి. ఎందుకంటే భర్తని జాగ్రత్తగా చూసుకోవాలి, భర్తే దైవం అని కాళ్ళు పట్టుకొని దండం పెడుతుంది. ఆమెకి ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. మరి పూర్వజన్మ సుకృతంతో ఆమె అట్లా ఉంది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం? చదువుకున్నాం. ఈ చదువు ఎందుకు ఉపయోగపడుతుందండి? పరస్త్రీ వ్యామోహానిక? పెళ్ళైన తర్వాత, పెళ్ళి చేసుకున్న తర్వాత, పిల్లలు కలిగిన తర్వాత భార్య ఏదన్నా అనారోగ్యంతో ఉంటే ఆమె నీకు చాలక బయట పరస్త్రీ వ్యామోహంతో పరిస్థితితో నువ్వు తిరుగుతున్నావు. ఇది చివరికి ఇంటికి రావట్లే, పిల్లల్ని పోషించటంలే. చివరికి అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, నువ్వేం చేస్తావు, ఇక నీ లాభం లేదు, వాడు రాడు, మరి పరిస్థితితో తిరుగుతున్నాడు తాగుబోతూ, లాభం లేదు, నువ్వు వేరే పెళ్లి చేస్తావని ఆ పిల్ల తల్లిదండ్రులు వాడికి పెళ్లి చేసి ఆ పిల్లకి పెళ్లి చేశారు. నువ్వేమో
ఒకదాన్ని తీసుకొని నువ్వు పోయినావా, ఆమె ఇంకోటి పెళ్లి చేసుకొని ఆమె వెళ్ళిందా? ఈ నాయనమ్మ తాత ఈ పిల్లల్ని కొన్నాళ్ళ పాటు పోషించారు. వాళ్ళకి కావాల్సినవన్నీ వీళ్ళు పెద్దవాళ్ళు చూడగలరా? చివరిదాకా చూడగలరా? వాళ్ళు దారికి వచ్చేంత వరకు వీళ్ళు బతకగలరా? ఈ మధ్యలో వాళ్ళు పోయినారనుకోండి, ఈ పిల్లలు అనాథలు, దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు. మరి వాళ్ళని అనాథ శరణాలయాల్లో చేరుస్తున్నారు. మరి ఏమిటి ఈ కర్మ? ఈ కర్మ చెప్పడానికి వీల్లేని కర్మ, చెప్పడానికి వీలుగానటువంటి మహాపాపం. ఈ పాపం ఎంత పాపమో చూడండి. మరి 2 కుటుంబాలు 4 కుటుంబాలు అయిపోయినాయి. 4 కుటుంబాలు అయిపోయి పిల్లలు అనాథలు అయిపోయినారు. పెద్దవాళ్ళు తల్లిదండ్రులు దిక్కులేని వాళ్ళు అయినారు. మరి లేక వాళ్ళు అడుక్కొని తింటున్నారు. పిల్లల్ని అనాథ శరణాలయాల్లో చేరుస్తున్నారు. ఇది మన సాంప్రదాయమేనా? మన సాంప్రదాయం ప్రకారం మనం బతుకుతున్నామా? ఈ పాపం మనల్ని వదులుతుందా? చూచేవాళ్ళకు కూడా చుట్టుకుంటుందని నేను చెబుతున్నాను ఇంత వివరంగా. కాబట్టి ఎప్పుడూ కూడా మనం చేసే పాపం వల్లే మనకు వస్తుంది. ఈ పాపం మొత్తం దేశానికి మొత్తానికి చుట్టుకుంటుంది. ఎట్లా చుట్టుకుంటుందంటే, ఒక జీవరాశి చచ్చిపోయిందండి, అది మనం తాకటం ఇష్టం లేదు. వాడెవడో తీసుకెళ్ళాడు, ఆ చెత్త తీసుకెళ్ళేవాడు తీసుకెళ్తాడు. వాడు తీసుకెళ్తాడని ఎవరికి వాళ్ళు మెదకుండా ఊరుకున్నారు అనుకుందాం. 4 రోజులైంది, అది చచ్చింది, పురుగులు పట్టది, దాని వాసనతో రోగాలు పడతాయి. నేను ఒకటే చెబుతూ ఉన్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు తెల్లవారుజామున లేచి రాత్రిపూట గజేంద్ర మోక్షం అనేది పారాయణ చేసేవాడు. ఓపిక ఉన్నంతకాలం కూడా లేచి స్నానం చేశారు. అదే వృద్ధాప్యం వచ్చి కనీసం కాలు చేయి పనిచేయక పక్షవాతం వచ్చి లేచి కూర్చోలేని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున రాత్రిపూట గజేంద్ర మోక్షం పారాయణ చేశారు. ఈ గజేంద్ర మోక్షం ఇట్లాంటి టైంలో చాలా అవసరం. ఈ పాపం పరిహారం కావాలి అంటే గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఎందుకు చేయాలి? ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమంది చేత ఎన్ని శాంతులు చేయించుకున్నా, మరి ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్పాడు అంటే ముఖే ముఖే సరస్వతి. ఎవరు తప్పు చెప్పారని మాత్రం నేను అన్ను. నేను ఒక తీరులో ఆలోచిస్తాను, ఆయన ఇంకో తీరులో ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక తీరులో ఆలోచిస్తాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ నీవు చేసినటువంటి పాపం నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పోవటం లేదు. ఎన్ని చేసినా పోయినటువంటి బాధలకి గజేంద్ర మోక్షం చాలా ప్రధానమైంది. పోతన గారు మరి వ్యాసుడు గజేంద్ర మోక్షం మరి వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి వ్యాసుడు రాసిన దానికంటే చాలా గొప్పగా రాశాడు పోతన గారు. తెలంగాణ బమ్మెర జ్ఞానం అనే ఊళ్ళో పుట్టాడు. ఆయన భాగవతం రాయటమే కాదండి, ఆయన ఆ భాగవతాన్ని రామచంద్రమూర్తిగా కృతి ఇచ్చాడు. ఏ రాజులకి కృతి ఇవ్వలే, ఆ కృతి రామచంద్రమూర్తిగా ఇచ్చాడు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ రాజుకో కవనం కృతి ఇస్తే దాని ఫలితం కంటే రాముడు చాలా గొప్పవాడు. ఎందుకంటే పసిపిల్లలకి నీళ్లు పోసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రాముడు అందరినీ రక్షించే కాదుట, సర్వ జగత్తును రక్షించేవాడు రాముట. ఆయన 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి పద్యం రాముడిని ప్రార్థిస్తూ రాశాడు. అటువంటి గజేంద్ర మోక్షం 40 రోజులు కనుక మీరు పారాయణ చేసుకుంటే ఎన్ని బాధలున్నా కూడా పోతాయి, బాగుంటారు. రకరకాలైన బాధలు, వ్యాధుల వల్ల బాధలు, కుటుంబం వల్ల బాధలు, పక్క వాళ్ళ వల్ల బాధలు, బాగుంటే మనల్ని బతకనీయకుండా మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన చెప్పుకుంటానికి వీలు కాని బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గజేంద్ర మోక్షం, అందుకంటే పోతన గారు తెలుగులో రాశాడు. ఆ పద్యం మనకు చదివితే చాలా అర్థమవుతుంది. సంస్కృతంలో రాసినటువంటి గజేంద్ర మోక్షం కంటే తెలుగులో రాసిన గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే
మీకు వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే 40 రోజులు కనీసం 20 రోజులు లేకపోతే 11 రోజులైనా సరే ప్రతివాడు కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది. తెలుగులో కూడా కొన్ని అక్షరాలు పలకవు. అమ్మవార్త ఆయనతో బయలుదేరి వెళుతోంది, ఆయన ముందు పరిగెత్తున్నట్ట. ఆయన వెనకాడితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి పరిగెత్తుందట. ఎట్లా వెళుతుందంటే ఆమె వెళుతున్నది పద్యం రాశాడు. అడిగేదనని కడువడి జనుని అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం జాగ్రత్తగా చదవాలంటే చాలా కష్టం. ఒక్క అక్షరం అటు ఇటు పడ్డ పోతుంది. పుస్తకం చూసి చదువుతాను అనే దానికంటే మరి తప్పు చదివితే చాలా దోషం ఉంది. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కూడా సప్తశతిలో భార్యాము రక్షతు భైరవేమనుంది. భార్యాము రక్షతు భైరవేమని ఉంటే వాళ్ళు తొందరలో భార్యాం భక్షత భైరవేమన్నట్ట. భార్యాం భక్షత భైరవి అంటే భార్యను తినేసింది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అక్షరం తేడా పడకుండా జాగ్రత్తగా, అవి తెలుగే కావచ్చు, ఆ అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. తప్పు అది భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 నీవు భాగవతావు. ఆ భాగవతం పఠిస్తే భాగవతావు. పిల్లలు లేని వాళ్ళకి కృష్ణ జన్మం పఠిస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పఠిస్తే మరి పెళ్ళి అవుతుంది. అదే మహాపాపం చేసిన వాళ్ళకి మరి ప్రహ్లాద చరిత్ర చదివితే ఆ పాపం పోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవసరం గజేంద్ర మోక్షం చాలా అవసరం. కాబట్టి ధర్మం ఎట్లా చెప్పిందంటే అనాథ ప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభేత. దిక్కులేని వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి తగినటువంటి సంస్కారం, దహన సంస్కారాలు చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉన్నదని చెప్పింది. కాబట్టి ఇప్పుడు చేస్తున్నదంతా పాపమే, పుణ్యం అనేది ఎక్కడ లేదు. ఆ పాపం మనల్ని ఇప్పుడు బాగా అన్ని విధాలుగా మనల్ని సర్వనాశనం చేస్తుంది. ఇవాళ పడుతున్న బాధ ఏంటో చూస్తున్నారుగా, అనుభవిస్తున్నాంగా. ఇప్పటికైనా జ్ఞానం తెలుసుకొని పరస్త్రీ వ్యామోహాన్ని విరనాటం, నీ ఇష్టదైవాన్ని పూజించటం, మరి నీ ఇష్టదైవాన్ని నమ్మటం. ఎవరైనా సరే హిందూ మతం ఇతర మతం వాళ్ళని రమ్మనమంటల్లా, మరి ముస్లిం మతం ఇతర మతం వాళ్ళని మా మతంలో రమ్మంటల్లా, మరి అవతల వాళ్ళు మా మతంలో రమ్మంటున్నారు అంటే తప్పు వాళ్ళదా మందా? పోయేవాళ్ళది మందే తప్పు. అది మనం తెలుసుకోగలిగితే ఆ మతంలో పోతావు, బాగానే ఉంది. వాళ్ళ పిల్లలను చేసుకుంటావో చేసుకోలేవు. ఇది అంత అపభ్రంశం. నువ్వు కులానికి చెడిపోతున్నావు, మతానికి చెడిపోతున్నావు, మరి నీ సాంప్రదాయానికి చెడిపోతున్నావు. మరి ఇవన్నీ కూడా చెడిపోయి భ్రష్టు పట్టిపోతున్నావు. కాబట్టి వీటన్నింటినీ తప్పించుకోవాలి. మనం అందరం బాగుండాలి అంటే ప్రతినిత్యం దేవతా పూజ చేయాలి. పెద్దవాళ్ళు చెప్పింది వినండి, విని అన్ని విధాలా మీరు మార్గంలో ఉండండి. ఉంటే అందరం బాగుంటాం. స్వస్తి.